హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ టైమ్. నేను కార్తిక్, మీ టెక్ మిత్రుడు. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం టపుల్ గురించి చూద్దాం ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోలో మనం టపుల్ అంటే ఏంటి, టపుల్ ఎలా క్రియేట్ చేయాలి, అండ్ అలాగే ఎలిమెంట్స్ని ఎలా యాక్సెస్ చేయాలి, టపుల్ ప్యాకింగ్ అంటే ఏంటి, అన్ప్యాకింగ్ అంటే ఏంటి, అలాగే అలాగే మనం ముందు వీడియోలో మనం లిస్ట్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా, ఆ లిస్ట్కి టపుల్కి ఉన్న తేడా ఏంటో కూడా ఈ వీడియోలో మనం చూద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియో అయ్యేలోపు మీకు క్లియర్గా టపుల్ అంటే ఏంటి, అది ఎలా యూజ్ చేయాలి, ఎందుకు యూజ్ చేయాలి అనే వీడియో మీకు క్లారిటీగా వస్తుంది అనమాట. ఓకేనా? సో నేను మీ నుంచి కోరుకున్నది ఏంటంటే వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు క్లారిటీ అనేది వస్తుంది అనమాట. ఓకేనా? సో నౌ ఒక కొత్త ఫైల్ అనేది మనం క్రియేట్ చేద్దాం ఫ్రెండ్స్. టపుల్ డాట్ పై ఇలా చేస్తే మనం టపుల్ ఒక పైథాన్ ఫైల్ అనేది మనం క్రియేట్ చేసుకున్నాం అనమాట. సో అసలు ముఖ్యంగా ఈ టపుల్ అంటే ఏంటి ఫ్రెండ్స్? టపుల్ అంటే ఇట్స్ ఏ కలెక్షన్ ఆఫ్ మల్టిపుల్ ఐటమ్స్ స్టోర్డ్ ఇన్ ఏ సింగిల్ వేరియబుల్. అర్థమైంది ఫ్రెండ్స్? ఇది టపుల్ అంటే. ఓకేనా? అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, మల్టిపుల్ ఐటమ్స్ ఒక సింగిల్ వేరియబుల్లో మనం స్టోర్ చేస్తున్నాం అనమాట. ఓకేనా? కలెక్షన్ ఆఫ్ మల్టిపుల్ ఐటమ్స్, అది టపుల్ అంటే ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు ఇంకా డీటెయిల్గా చెప్పాలంటే, అది సింపుల్గా చెప్పాలంటే ఒక లిస్ట్ లాగా అనమాట. ఓకేనా? మనం మల్టిపుల్ వాల్యూస్ అనేవి అందులో స్టోర్ చేస్తాం అంతే. ఓకేనా? అండ్ అలాగే టపుల్ అనేది ఇమ్యూటబుల్ ఫ్రెండ్స్. అంటే ఒకసారి మనం క్రియేట్ చేసాం అనుకోండి, ఆ వాల్యూస్ మరి మనం చేంజ్ చేయలేము. ఓకేనా? అది టపుల్ యొక్క ఫీచర్. ఓకేనా? సో ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఫ్రూట్స్ అని నేను ఇక్కడ తీసుకొని ఈ విధంగా చూసారా, ఇక్కడ రాస్తాం యాపిల్ కామా, ఇక్కడ మ్యాంగో అని నేను ఇక్కడ రాస్తున్నాను, అండ్ అలాగే ఇక్కడ బనానా అని రాశాను ఫ్రెండ్స్. ఈ విధంగా మనం టపుల్ అనేది క్రియేట్ చేస్తాం ఫ్రెండ్స్. ఓకేనా? ముందు వీడియోలోని మనం డిఫరెంట్గా క్రియేట్ చేసాం లిస్ట్కి. చూడండి ఇక్కడ ఎలా క్రియేట్ చేసాం, ఇక్కడ చూడండి ఎలా క్రియేట్ చేసాం. ఇది డిఫరెన్స్ ఫ్రెండ్స్. ఓకేనా? ఇది టపుల్ ఇలా క్రియేట్ చేయాలి. సో ఇప్పుడు ఒకసారి దాన్ని ప్రింట్ చేస్తే మనకి ఏ విధంగా కనిపిస్తుందో మనం ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? సో ఇక్కడ మనం ఏంటి, టపుల్ పైథాన్ టపుల్ డాట్ పై చూసారా ఇక్కడ ఏ విధంగా వచ్చిందో. సో ఇది టపుల్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు అసలు టపుల్ ఎందుకు మనం వాడతాం ముఖ్యంగా ఫ్రెండ్స్? మనం ఏదైనా డేటా ఉందనుకోండి, మనం స్టోర్ చేస్తున్నాం, ఇప్పుడు మనం దాన్ని చేంజ్ చేయలేము అని ఆల్రెడీ చెప్పాం. మరి ఎలాంటి డేటా వాడతాం? ఇప్పుడు ఆ డేటా అనేది ఎప్పటికప్పుడు చేంజ్ అవ్వని డేటా అనేది అయ్యి ఉండాలి ఫ్రెండ్స్ అందులో స్టోర్ చేసేది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి డేస్ ఉన్నాయి. ఓకేనా? డేస్ ఏంటేంటి ఉన్నాయి, మండే, అలాగే ట్యూస్డే, అలాగే వెడ్నెస్డే, ఇలా ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనా? సో ఇవి మండే, ట్యూస్డే, వెన్స్డే ఇవి చేంజ్ అవ్వవు కదా డేస్లోని. సో ఇలాంటి డేటా అనేది మనం ఈ యొక్క టపుల్లో మనం స్టోర్ చేసుకుంటాం అనమాట. ఓకేనా? అండ్ అలాగే ఈ టపుల్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే, ఇది లిస్ట్ కన్నా ఫాస్ట్ ఉంటుంది. ఓకేనా? డిఫరెన్స్ బిట్వీన్ లిస్ట్ అండ్ టపుల్ అబ్జర్వ్ చేయండి. లిస్ట్ కన్నా ఇది ఫాస్ట్ ఉంటుంది. అండ్ అలాగే నేను లాస్ట్ ఎండింగ్లో కూడా చెప్తానండి, మీకు అర్థం అవడం కోసం ఇప్పుడు చెప్తున్నాను. అండ్ అలాగే ఇట్ యూజెస్ లెస్ మెమరీ అనమాట. ఓకేనా? అండ్ ఇట్ ఆల్సో ప్రివెంట్స్ యాక్సిడెంటల్ మోడిఫికేషన్. ఎవరైనా వచ్చి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ ఉంది, యాపిల్ బదులు ఇంకేదైనా పెట్టియాలనుకోండి, అవ్వదు అనమాట. ఓకేనా? యాక్సిడెంటల్ మోడిఫికేషన్ అనేది ఇక్కడ జరగదు, ఇది ప్రివెంట్ చేస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం టపుల్ క్రియేట్ చేసాం అండ్ అలాగే దాన్ని ప్రింట్ చేసాం. ఇక్కడ వరకు మనకి క్లారిటీ అనేది వచ్చింది. సో ఇప్పుడు నేను ఇక్కడ చూడండి అన్ని స్ట్రింగ్సే ఇచ్చాను. ఈ విధంగానే కాదు, ఇంకా మనం ఇవ్వచ్చు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సింపుల్ డేటా అనేది ఇస్తున్నాను. ఇక్కడ నేను చూడండి 10 అనేది ఇచ్చాను. ఓకేనా? అండ్ అలాగే ఇక్కడ నేను రాస్తాను తెలుగు 10 అని నేను ఇక్కడ రాశాను. అండ్ అలాగే ఇక్కడ నేను
పై వాల్యూ ఇద్దాం 3.14 అండ్ అలాగే బూలియన్ వాల్యూ ట్రూ. ఈ విధంగా కూడా మనం చేయొచ్చు అన్నమాట. ఇప్పుడు దీన్ని ప్రింట్ చేద్దాం. ఓకే, ప్రింట్ దిస్ డేటా అండ్ అగైన్ చూసారు ఎక్కడ ఎలా వచ్చిందో. సో ఇది ఈ విధంగా కూడా మనం చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకేనా. సో ఇప్పుడు ఇంకేదైనా ఎగ్జాంపుల్ అనేది తీసుకుంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ బిగినర్స్ ఏం చేస్తారంటే ఇలా తీసుకొని ఇలా పెడతారు. ఇది కరెక్ట్ కాదో చెప్పండి ఎవరైనా కామెంట్స్లోని. ఒకసారి దీన్ని రన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా. ప్రింట్ ఎక్స్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుంది ఎవరైనా గెస్ట్ చేయగలరా? చూడండి, ఏమీ లేదు. చూసారా, ఓన్లీ 10 అనేదే ఉంది. సో ఇలా కాకుండా ఇప్పుడు దీన్ని అసలు ఇది ఏంటో మనం చూద్దాం ఫ్రెండ్స్. టైప్ ఆఫ్ ఎక్స్, అసలు ఇది ఏ టైప్? ఓకేనా. చూడండి, క్లాస్ టపుల్, ఇది టపుల్. ఓకేనా, మీకు క్లారిటీ వచ్చిందా? ముందు నేను ఇక్కడ 10 అని ఇస్తే అది ఇంటీజర్గానే తీసుకుంది. ఇప్పుడు నేను ఈ విధంగా ఇచ్చాను కాబట్టి నేను టైప్ ఏంటని అడిగితే ఇట్ ఈస్ ఏ టపుల్ అని ఇచ్చింది. ఓకేనా. సో ఇప్పుడు మనం ఇలా క్రియేట్ చేసాం. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఒక్కొక్క వాల్యూస్ అనేవి మనం యాక్సెస్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఓకేనా. ఫస్ట్ ప్రింట్ ఫ్రూట్స్ అని ఉంది ఇక్కడ. ఫ్రూట్స్లోని నాకు ఫస్ట్ ఎలిమెంట్ అంటే యాపిల్ నేను యాక్సెస్ చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఆల్రెడీ మీకు గుర్తు ఉంటుంది. ఓకే, ఎరే లాగా దీన్ని కన్సిడర్ చేయండి. 0, 1, 2, 3 అలా సో ఆన్. ఇట్ స్టార్ట్ విత్ 0 అనమాట. ఇండెక్స్ 0, 1, 2 అలాగనమాట. ఇప్పుడు నేను ఇక్కడ ఫ్రూట్స్ 0 అని ఇచ్చాను అంటే ఏం ప్రింట్ అవుతుంది ఎవరైనా గెస్ట్ చేయగలరా? చూసారా ఫ్రెండ్స్, యాపిల్ అనేది ఎలా ప్రింట్ అయిందో. సో ఈ విధంగా మనం ఎలిమెంట్స్ అనేవి యాక్సెస్ చేయొచ్చు ఫ్రెండ్స్. అండ్ అలాగే ఇక్కడ మళ్ళీ ఫ్రూట్స్ బనానాని యాక్సెస్ చేయాలనుకున్నాను అనుకోండి, లాస్ట్ ఎలిమెంట్ -1 ఇలా పెట్టాను. లాస్ట్ ఎలిమెంట్ అనేది యాక్సెస్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇక్కడ మీరు చూడండి బనానా అనేది ఎలా యాక్సెస్ అయిందో. సో ఈ విధంగా కూడా మనం చేయొచ్చు ఫ్రెండ్స్. అంటే మనం ఇక్కడ తీసుకున్నాం అండ్ అలాగే ఆ డేటాని యాక్సెస్ చేసుకున్నాం అనమాట. ఓకేనా. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఆల్రెడీ మనం లిస్ట్లో కూడా మనం చూసాం. ఇదేంటంటే స్లైసింగ్ అనమాట. స్లైసింగ్ కాన్సెప్ట్ మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది, ఎందుకంటే ప్రీవియస్ వీడియోలో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో ఇప్పుడు జస్ట్ ఒక బ్రీఫ్ సింపుల్గా చెప్తున్నాను అనమాట. ఓకే, సో ఈ విధంగా మనం నంబర్స్ అనేవి ఇచ్చుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ నంబర్స్ అనేవి నాకు ఒక స్పెసిఫిక్ ఇంటర్వెల్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకే నాకు కావాలి. ఓకేనా. 2 నుంచి 3 వరకే కావాలి, లేదంటే 4 నుంచి 5 వరకే కావాలి. మిగిలిన 1, 2, 3 అవసరం లేదు. సో అలాంటి టైం అప్పుడు ఈ స్లైసింగ్ అనే కాన్సెప్ట్ మనకి హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తాం అంటే ఇక్కడ 1 నుంచి 4 వరకు ప్రింట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇవన్నీ నేను కామెంట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో మీకు క్లారిటీ రావడం కోసం నేను ఇలా చేస్తున్నాను. ఇప్పుడు చూడండి 2, 3, 4 అనేవి ఎలా ప్రింట్ అయ్యి చూసారా. సో ఇది అలా తీసుకుంటుంది చూడండి. 2, 3, 4 ఈ విధంగా ప్రింట్ అయింది. ఇక్కడ 1 ఉంది కదా, -1 అనమాట. ఓకే, సో మీరు ఇక్కడ 1 ఇచ్చినంత మాత్రం 1 నుంచి ప్రింట్ అవుతుంది, ఇక్కడ నుంచి ప్రింట్ అవుతుంది అనమాట. 1, 2, 3 అలాగనమాట. ఓకే, అండ్ 4 అంటే దాన్ని -1 చేసుకోండి. ఓకే, సో ఇది ఈ విధంగా స్లైసింగ్ అనే కాన్సెప్ట్ హెల్ప్ అవుతుంది. ఇందాక నేను చెప్పాను కదా ఇమ్యూటబుల్ అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే నంబర్లోని నేను ఈ 0 అనేది ఉంది అంటే 1, దీన్ని తీసుకెళ్ళి నేను ఇంకొక నెంబర్ ఏదైనా ఇద్దాం అనుకుంటున్నాను, 11 అని ఇచ్చాను. ఓకేనా. సో ఇప్పుడు దీన్ని ప్రింట్ చేస్తాను చూడండి. మీకు అది పని చేస్తుందో లేదో గమనించండి ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్. చూసారా ఎలా వచ్చిందో. ఇక్కడ ఏమని వచ్చింది మనకి, టైప్ ఎర్రర్ అని వచ్చింది చూసారా. ఇట్ డస్ నాట్ సపోర్ట్ ఐటమ్ అసైన్మెంట్ అంటే మనం ఆల్రెడీ ఇక్కడ డిక్లేర్ చేస్తాం, దాన్ని రీఅసైన్ చేయడం కుదరదు. ఇట్ ఈస్ ఇమ్యూటబుల్. ఓకేనా, అది ఈ పైథాన్ యొక్క టపుల్ యొక్క ఫీచర్ అనమాట. ఓకేనా. ప్యాకింగ్ అంటే ఏంటంటే
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను రాస్తున్నాను స్టూడెంట్ స్టూడెంట్ అని స్టూడెంట్ అని నేను ఇక్కడ రాశాను. ఇప్పుడు చూడండి ఇక్కడ నేను ఏం రాస్తున్నాను, కార్తిక్ అని నేను ఇక్కడ రాశాను. ఓకేనా, సమ్ ఏజ్ అనేది నేను ఇక్కడ ఇచ్చాను ఫర్ ఎగ్జాంపుల్. అండ్ ఇక్కడ నేను పైథాన్ అని రాశాను. ఓకేనా, దీన్ని టపుల్ ప్యాకింగ్ అంటారు ఫ్రెండ్స్. అంటే స్టోరింగ్ మల్టిపుల్ వాల్యూస్ ఇన్ ఏ టపుల్. అర్థమైందా? మల్టిపుల్ వాల్యూస్ ఇవి స్టోరింగ్ ఇన్ ఏ సింగిల్ టపుల్. దీన్ని టపుల్ ప్యాకింగ్ అంటారు అనమాట. ఓకేనా, సో ఇప్పుడు దీన్ని రన్ చేస్తే ఏమైనా వస్తుంది? యాజ్ యూజువల్ మీకు తెలిసిందే, ఇందాక పైన ఆల్రెడీ మనం ప్రింట్ చేసాం కాబట్టి మీకు ఆల్రెడీ ఒక క్లారిటీ అనేది వచ్చి ఉంటుంది అనమాట. ఓకేనా, సో దీన్ని కామెంట్ అవుట్ చేసేద్దాం. ఓకేనా, సో ఇప్పుడు ఒకసారి రన్ చేస్తే చూడండి ఆటోమేటిక్గా ఈ విధంగా ప్రింట్ అయిపోయింది అనమాట. సో ఇది టపుల్ ప్యాకింగ్. ఓకేనా, అండ్ అలాగే ఇంకొక కాన్సెప్ట్ ఉంది ఫ్రెండ్స్, అదేంటంటే టపుల్ అన్ప్యాకింగ్ అనమాట. ఓకే, ఇది టపుల్ ప్యాకింగ్. ఇప్పుడు నేను చెప్పేది టపుల్ అన్ప్యాకింగ్. ఇది ఏంటంటే వెరీ సింపుల్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఇదే ఉంది, దీన్నే తీసుకున్నాను. ఓకే, ఇక్కడ నేను ఇది ఉంది కదా, ఇప్పుడు నేను దీనికి నేమ్ అనేస్తున్నాను, అండ్ అలాగే ఏజ్ అనేస్తున్నాను, అండ్ అలాగే ఇక్కడ నేను ఏంటనేస్తున్నాను చూడండి, కోర్స్. ఓకేనా, ఈ మూడు నేను ఇక్కడ ఇచ్చాను అనమాట. కోర్స్ ఈజ్ ఈక్వల్ టు స్టూడెంట్, ఎందుకంటే స్టూడెంట్ టపుల్ అనేది మనకి ఇక్కడ ఉంది కాబట్టి ఈ మూడు దీనికి అసైన్ చేశాను అనమాట. ఓకే, అర్థమవుతుందా? ఇది టపుల్ అన్ప్యాకింగ్. అంటే ఇప్పుడు ఏమవుద్ది, నేమ్ అనేది కార్తిక్ అవుద్ది, ఏజ్ అనేది 16 అవుద్ది, కోర్స్ అనేది పైథాన్ అవుతుంది. ఓకే, దిస్ ఈస్ టపుల్ అన్ప్యాకింగ్ అనమాట. సో ఇప్పుడు సింపుల్గా నేను నేమ్ అండ్ అలాగే ప్రింట్ ఏజ్, ప్రింట్ కోర్స్ అని నేను ఇక్కడ ఇచ్చాను అనుకోండి, ఈజీగా దానికి టపుల్ అన్ప్యాక్ అయ్యి మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. చూసారా, కార్తిక్ 16 పైథాన్. ఇది టపుల్ అన్ప్యాకింగ్ ఫ్రెండ్స్. ఓకేనా, సో ఈ విధంగా మనం ఈ టపుల్ గురించి ఒక క్లారిటీ అనేది మీకు వచ్చింది అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఇప్పటివరకు మీరు ఛానల్ వీడియోని చూస్తున్నారు కదా, వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తప్పకుండా మర్చిపోకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఎంత షేర్ చేయ డిఫరెన్స్ బిట్వీన్ లిస్ట్ అండ్ టపుల్. ఓకే, సో ఇక్కడ సింటాక్స్ చూసారా, ఇది లిస్ట్కి ఎలా ఉందో, సో ఇక్కడ చూడండి టపుల్కి ఎలా ఉందో. మ్యూటబుల్ ఇందాక నేను ఆల్రెడీ చేశాను. లిస్ట్ అనేది మ్యూటబుల్ అవుతుంది, టపుల్ అనేది అవ్వదు. మనం డేటా మాడిఫై చేయగలం అంటే లిస్ట్లో చేయగలం, ఇక్కడ టపుల్లో చేయలేం. అండ్ అలాగే ఇందాక నేను చెప్పాను, లిస్ట్ అనేది కొంచెం స్లో, టపుల్ అనేది ఫాస్ట్. మెమరీ యూసేజ్ అనేది లిస్ట్ ఎక్కువ, టపుల్ తక్కువ. సెక్యూరిటీ ఏంటంటే ఇది తక్కువ లిస్ట్కి, అండ్ అలాగే టపుల్కి ఎక్కువ. ఓకేనా, ఇది దానికి ఎగ్జాంపుల్స్ ఫ్రెండ్స్. సో ఇది టపుల్ గురించి వీడియో ఫ్రెండ్స్. వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ తప్పకుండా మర్చిపోకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.